A special record for the glorious completion. 50 glorious years of legendary career as a hero in cinema. First Indian cinema actor to be honored by the World Book of Records. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. It's a great honor, my privilege to be part of this felicitations event. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాలకృష్ణ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్. అంటే నన్ను ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం అన్నది, వై హీఈస్ ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు, బట్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను, అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను, ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించాను. సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళ కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ. సో ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను. అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ ద ప్రోటోకాల్ యునో. సో ముందు పక్కన కూర్చోమంటే హీ నోస్ టుడే ఈజ్ ఫాదర్ ఇన్ లా ఫంక్షన్కి వచ్చిన్నారు. సో ఈ సెడ్ నో యు ఆర్ మై యునో ఆర్ హీరోయిన్, మా గ్రాండ్ ఫాదర్స్ అండ్ హిస్ ఫాదర్ ఇన్ లా. సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా, దాంట్లో బికాస్ చాలా ఉండింది, నేను అది చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అదేమంటే టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. అండ్ ఐ బిలీవ్ అండ్ నేను కళ్ళారా చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఆయన డెడికేషన్ ఫర్ ఈ డెడికేషన్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డెడికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది దానికి మారు పేరు నాకు తెలిసినంత వరకు ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అండ్ దానికి మారు పేరు నందమూరి బాలకృష్ణ గారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ రికార్డ్సే కాదు, ఇంకా మెనీ మోర్ టు కమ్ అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ అచీవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలయ్యబాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థం అవని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికీ ఆయన బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది,
కానీ బాలబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ అంటే ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికీ లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలబాబు గారికి ఆ బిరుదు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫ్లోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఏ పాత్ర వహించినా కూడా మన బాలబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మిలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి, అది కేవలం ఒక బాలబాబు గారితోనే సాధ్యం. నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందర ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఏరా కూడా చూస్తున్నాం. నాకు బ్రహ్మిని చెప్పింది ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు. నేను అప్పుడు అనుకున్నా ఇది సాధ్యమా? మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా? అది సాధ్యమా అని అనుకున్నా. కానీ మనందరం చూసాం ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ 1 స్థానం కూడా సాధిస్తాం జరిగింది. బాలబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడు ఏమీ దాచుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలబాబు గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య. 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలు అయితే ఏకంగా 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య. సో చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా కేవలం మన బాలబాబు గారితోనే సాధ్యం. అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందించడంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది. నిజంగానే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా. బాలబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా 50 సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం. ఒక తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, నా ఒక్కడికే ముద్దుల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇన్స్పిరేషన్ తేవాలన్న తనకంటూ ఒక ప్రత్యేక స్థానం. ప్రధాని మోదీ గారి మన్ననలు పొందుతూ ఆయన ఆశీస్సులతోటి ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ బండి సంజయ్ గారి సందేశం, అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని రాజకీయ ఉపన్యాసం ఏమంటే గట్టి ఇస్తాం కానీ
ఉపన్యాసం కొద్దిగా. అందరికీ నమస్కారం. వాసన లోకేష్ గారు డౌట్ వచ్చింది అన్నట్టు. వాళ్ళ కుటుంబం అందరు కూడా సినీ ఫీల్డ్కి వచ్చారు, హీరో లేరు, హీరోయిన్ లేరు. కానీ లోకేష్ గారు ఎందుకో సినీ ఫీల్డ్ పోకుండా ఇటు హీరో అయింది, ఇక్కడ పొలిటీషియన్ అయినట్టున్నారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు వారి వయస్సు, నిజంగా చూస్తానేమో 25 ఏళ్ళ లెక్కన కనబడతాడు ఆయన బాలయ్య బాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వారి యాటిట్యూడ్ ఏది వారు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి వారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారి కోరిక డాక్టర్ అని తెలుసు నాకు. అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో వారు రావడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడి వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజ్ వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానులను తయారు చేసినటువంటి ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. అసలు చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పడుతున్నారు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆడుతుందా వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈరోజు మీ అందరిని కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు అది తాతమ్మ కళ మూవీ మొదటి సినిమా రోజే దానిలో హీరోయిన్గా నడిచిన భానుమతి గారు అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అవుతుందని చెప్పి వారు ఏ ముహూర్తాలు అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకొని నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడులు కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడో వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మొన్ననే FCRకి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బసవతారకం, భరత్ గారు ఇక్కడ ఉన్నారు మా సహచార పార్లమెంట్ సభ్యులు, ఈ బసవతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలామందికి సేవ చేస్తున్నారు సార్, చాలామందిని జీవితాలను కాపాడుతున్నారు,
ఈ ఎఫ్సిఆర్ఎస్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నాకు కూడా ఐడియా ఉంది. చాలామందికి సేవ చేస్తున్నారు, చాలామంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశాల వరకు చేయడం జరిగింది. వాళ్ళ బసవతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరూ కూడా. అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం. బట్ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా బాలకృష్ణ గారు ఒక మంచి ఈ అవార్డుని తీసుకోవడం ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణం. ఎందుకంటే తెలుగు ప్రజలకు తెలుసు, ఆవేశం వచ్చినా, ఆక్రోశం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆలోచన వచ్చినా ఒక్కసారి జై బాలయ్య అంటే టెన్షన్ రిలీఫ్ వాళ్ళకందరూ కూడా. కాబట్టి అటువంటి బాలకృష్ణ గారు ఈరోజు వారి ఫంక్షన్కి నేను రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో వారి ఇంకా 65 ఇయర్సే, ఇంకా 35 ఇయర్స్ బాకీ ఉంది. ఇంకా ఈ 35 ఇయర్స్ కూడా మీరు ఇదే ఆలోచనతో, ఇదే మంచి ఆలోచనతో, ఇదే జోష్తో, ఇదే హోస్తో తప్పకుండా ఇంకా ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆయుష్ను, ఆ ఆలోచనను ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ, ఇక్కడ ఇద్దరు, మా అక్కగారికేమో జయసుధ గారు అంటే చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు అంటే పిచ్చి. వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈరోజు మా అక్కగారు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, మా అక్క బావగారు ఇద్దరు వారి పక్కన నా పక్కన వారొకరు వీరొకరు చూడడం అది కూడా సంతోషం నాకు చాలా. కాబట్టి అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్. సినిమానే ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇవాళ మన వాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడే కాబట్టి, ఎందుకంటే తెలుగు ఈజ్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఈస్ సో like poetry. It is there's like that, so sweet. And so respected Santosh Shukla, today as I stand here receiving this prestigious recognition from the World Book of Records UK, I am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema. This recognition is not merely a personal milestone, it is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, I have done a scientific, this is the first SF film in India, scientific fiction film. It's called Aditya in 91. Then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So in 1974, my grandson's favorite film. Hey Bala, Haribir, Aditya, Devansh, Aditya 369. Okay, in 1974, the set of my very first film, Tata Makala, a 13-year-old naive boy trying to find his bearings. All I had was a strong work ethic and discipline instilled in me by my father, Padma Shri Dr. Nandamuri Taraka Ramarao Garu. Through him, I realized today how cinema transcends and goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last 5 decades, I have lived 100 lives on screen. I have been a saint, a king, a warrior, a common man, a dreamer, and a fighter. I have been privileged to act in 110 films across a wide spectrum of genres. From mythological epics like Sri Ramarajyam to historical dramas such as Gauti Muputra Shatakarni, to folklore movies like Bhairavadipam,
to science fiction like, as I said, Aditya 369, to social entertainers like Mangamagar Manavadu, Mudra Mavaya, and powerful mass films, including Simha, Legend, and Veerasimha Reddy, Bhagwant Kesari, Daku Maharaj. With every role came responsibility, and with every film, a new chapter in my journey of growth. This recognition today is not about numbers, whether it is 50 years or 110 films. It's about the bond built with millions of people over time. It is about carrying forward the rich heritage of Telugu cinema. It's about contributing to Indian cinema as a whole, inspired by the love of fine arts, inspired by the love for fine arts, language and culture that I inherited from my father. I have always sought to make cinema not only a celebration of tradition, but also a channel for spreading social messages. The recognition I received through cinema has given me the strength to serve beyond the arc lights. It extended my opportunity to serve as a 3-time MLA of the Hindupur constituency of the state of Andhra Pradesh, as chairman of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. I have been blessed with the opportunity to carry my journey from real life to real life, where each effort is a prayer to ease the pain of those fighting cancer. If the love of platform I gained through over 100 films can, even in a small way, help save lives, then I believe that is the deepest and truest success of my career. The 13-year-old boy on the sets of Tatama Kala could never have imagined the man standing before you today. I feel content that I have lived a life of purpose, a life devoted to cinema, culture and public service. But this honor is not mine alone. So like I said, it belongs to everybody. Like my directors, my producers, co-actor and technician who journeyed with me. It belongs to my audience who for 50 years have lifted me higher with their love. It belongs to my family who have been my anchor, and to my father and mother whose blessings continue to guide me. There were times when I could not see my children for weeks together. Yet my wife, Vasundhara, stood unshaken, bending over backwards to give them a stable home, to ensure their education and to keep our family bond together with love and strength. This year has indeed been a memorable one. I have completed 50 years of Indian cinema and going strong. I had recently 4 hits in a row. Akhanda, Veerasimha Reddy, Nelagonda Bhagwant Kesari, and the recent Daku Maharaj. I have the privilege of conferred the Padma Bhushan honor by the Honorable President of India. The 71st National Film Awards recognized Bhagwant Kesari as the best Telugu film, Unstoppable with NBK, which became the most watched and beloved talk show, which was the #1 show in the country and 18th ranked in the world, has successfully completed 4 seasons and has given me the opportunity to deliver authentic stories. I have earned 4 consecutive appreciable commercial movie hits. I have the privilege of entertaining 4 generations of Indians. And I look forward to many more surprises coming my way. My grandkids luckily thought of Alusta. Mr. Santosh Shukla, and thanks to once again Mr. Bandi Sanjay Garu for the service we are doing for the cancer patients and for helping us in the FCR issue. We were thankful to you too, thankful to the Union government, especially our Prime Minister Mr. Modi ji and Amit Shah ji, who is the Home Minister. And I also thank my brothers, elder brothers, Mr. Amitabh ji and Rajinikanth ji, who have sent their blessings and their to my fans more than anyone else, because they give life to me. They are like that, hardcore fans. So this honor is all theirs. So their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition
I'm blessed to continue serving cinema and society with the same passion in the years to come. So, once again, thank you all very much, and thank you to Shreyas Media, and to everyone who are behind the screen, who have worked like Mr. Dr. Surendra or Mr. Komuneni and all of them. So, thank you all very much, and to the press especially. So, paparazzi, I also thank you all, and that's it. Many more occasions. This will go on. So we'll meet often. We'll celebrate such occasions. That's what I can pledge to you. Thank you very much. Jai Hind.